కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాదిగలంతా కూడా బుద్ధి చెప్తున్నారు. అంటే మీరు ఇవాళ మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేల టికెట్లలో కానీ ఎంపీ టికెట్లలో కానీ బీసీలకు మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇవాళ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. పాప మా జర్నలిస్టులు అడిగితే గుడ్ క్వశ్చన్ అన్నాడు, కానీ సమాధానం చెప్పకుండా లేచిపోయిండు. అంటే నీ దగ్గర ఆన్సర్ లేదు, యూ హ్యావ్ నో ఆన్సర్. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైన సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీసీలకు, మాదిగలకు, మైనార్టీలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల మీద మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి మాటలు గడియకో మాట పూటకో పద్ధతి అన్నట్టుంటది. ఎక్కడ ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ రోటికాడ ఆ పాట మాట్లాడతాడు. మొన్న మాట్లాడుతూ అంటాడు, వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఉన్న ఆయనకు టికెట్ ఎందుకు ఇస్తారు అంటాడు. అసలు నీ ఈపు నువ్వు చూసుకో రేవంత్ రెడ్డి గారు, మీరు పిసిసి అధ్యక్షులు. మీరు నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మీరు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా. మరి జీవన్ రెడ్డి గారికి, మీరు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారికి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఒప్పు, ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి గారికి మేము టికెట్ ఇస్తే తప్పు అవుతుందా? అయినా అదే జీవన్ రెడ్డి గారిని 4 నెలల కింద ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి మీరేమో టికెట్ ఇస్తారు. మేము టికెట్ ఇస్తే తప్పని మీరు మాట్లాడితే ఇది ఏం శాంటిటీ, ఏం నైతికత ఉంది అంటున్నా నేను. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ను నువ్వు తీసుకుపోయి సికింద్రాబాద్ ఎంపీగా పెడితే ఒప్పు, మా పార్టీ ఎమ్మెల్సీకి మేము ఎంపీ టికెట్ ఇస్తే తప్ప. ఇది నేను ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఓ తలా తోక లేకుండా, ఓ రీతి లేకుండా, పూటకో మాట, జిల్లాకో మాట, ఇది నీ పద్ధతి. అందువల్ల నువ్వు విశ్వసనీయత కోల్పోయినవి. ఈరోజు విశ్వసనీయత ఉండాలి లీడర్కు. నువ్వు ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తావు, నువ్వు ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తావు, పార్టీలు మారిన వాళ్ళకి టికెట్లు ఇస్తావు. మేము మా పార్టీ ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తే నువ్వు తప్పని మాట్లాడుతావు. వెంకట్రామరెడ్డి గారిని పట్టుకొని కరీంనగర్ వాడు, ఎక్కడి వాడు, ఏకవచనంతో నోటికి వచ్చినట్టు మాట్లాడు ఒక ఐఏఎస్ అధికారిని. అసలు నువ్వెవరు? నీది అచ్చంపేట, నువ్వై కొడంగల్ పోటీ చేస్తే ఒప్ప, కొడంగల్ నువ్వు ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరి పోటీలు చేస్తే ఒప్పు. ఈ జిల్లాలో సగం జీవితం, సగ జీవిత కాలం ఇక్కడ సేవలు ఒక ఉద్యోగిగా అందించి, ఇక్కడే ఈ జిల్లాలోనే, సంగారెడ్డి జిల్లాలోనే ఇల్లు కట్టుకొని సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటాడు. ఆయన పిల్లలు ఇక్కడే పుడతారు ఈ జిల్లాలో, ఆయన పిల్లలు ఈ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తారు. ఈ జిల్లాలోనే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పక్కా లోకల్ అయిన వెంకట్రామరెడ్డిని పట్టుకొని నువ్వు నాన్ లోకల్ అంటావు. నువ్వు అచ్చంపేటకెళ్ళి కొడంగల్ పోవచ్చు, కొడంగల్కెళ్ళి నువ్వు మల్కాజ్గిరి రావచ్చు, నువ్వు కామారెడ్డి పోవచ్చు. కానీ ఈ జిల్లాలో సగ జీవితం గడిపి, ఈ జిల్లాలో స్థిర నివాసంతో ఇక్కడే పిల్లలు పుట్టి, ఇక్కడే పిల్లలు చదువుకున్న మా వెంకట్రామరెడ్డి గారిని పట్టుకొని నువ్వు నాన్ లోకల్ అని మాట్లాడితే నవ్వరా ప్రజలు? ఈజ్ దేర్ ఎనీ బేస్? ఈజ్ దేర్ ఎనీ శాంటిటీ? అబద్దాలను గోబల్స్ ప్రచారంతోనేనా నీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు మారరా? మోడీ గారి మాటల్లో నీతి లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనలో రీతి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి